ఏ అమెరికా, యూరప్ ఇదంతా ఒకటే పార్ట్, కలిసే ప్రయాణించారు. ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడికి మేక్రాన్కి వచ్చేటప్పటికి తన దేశంలో క్రమంగా పట్టు కోల్పోయాడు. మొన్నటిసారి జరిగిన ఎన్నికల్లో అతని పార్టీ ఓటమి పాలైంది. కాకపోతే అతను అధ్యక్షుడిగానే ఉంటాడు. ప్రధానమంత్రి ఇతర పదవులకు సంబంధించిన దాంట్లో అతను దెబ్బతిన్నాడు. క్రియాశీలమైనటువంటి స్థానం కోల్పోయాడు అతను. అట్లాగే కెనడాలో ప్రజల చేత తిరస్కరించబడినటువంటి ట్రుడో కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ బ్రిటన్లో ప్రజల చేత తిరస్కరించబడుతున్నటువంటి ప్రధాని కావచ్చు, వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ అంశాల్లో ఏదో మాట్లాడి హీరోలు అయ్యి తద్వారా కోల్పోయిన ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నారు. దానికోసం తమ దేశాన్ని రిస్క్లో పెడుతున్నారు. ఎట్లయితే తన గొప్ప కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకెళ్ళి తన దేశాన్ని నాశనం చేసి తన ప్రజల్ని వీధులు పాలు చేశాడో అట్లాంటి వ్యవహారాలు వీళ్ళు నడుపుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తాజాగా ఏమంటాడంటే అమెరికా గ్రీన్లాండ్ని ఖచ్చితంగా ఆక్రమించుకుంటుంది. గ్రీన్లాండ్లో మొన్ననే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే అక్కడ ప్రజలు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటిది వీళ్ళకి అనుకూలంగా ఉంది. అయితే డెన్మార్క్కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళ దోవన వీళ్ళు వ్యవహారం చేస్తారు, గందరగోళం చేస్తారు, సైన్యంతో దాన్ని ఆక్రమించుకుంటాడు ట్రంప్. అదే జరిగితే యూరప్లో రూల్ ఏంటి? యూరోప్ యూనియన్ టెరిటరీలోకి అంటే యూరప్ దేశాల యొక్క అంతర్గత వ్యవహారాల్లోకి వాళ్ళ దేశాల యొక్క సరిహద్దు భద్రతకి ప్రమాదం వస్తే అందరూ కలిసి యుద్ధం చేయాలని ఉంది కదా. ఆ లెక్కన అమెరికా మీద అందరం కలిసి ఎదిరించడానికి సిద్ధంగా ఉండండి అన్నటువంటి పిలుపునిస్తున్నాడు. ఇది కీలకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం.